ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమృతాయస్ అకాడమీ. మహాభారతం పంచమ వేదము 1,00,000 శ్లోకాలు కలిగినటువంటిది అని చెప్పేసి అన్నాం. దీన్ని అన్ని చోట్ల వినిపించమని పేర్కొన్నారు. వేదవ్యాసుడు నారద మహర్షిని మరి చూసి ఏమని అన్నారు? నారద మహర్షి, దీని యొక్క ఉన్నతమైనటువంటి దీన్ని దేవలోకంలో వినిపించండి మీరు మహాభారతాన్ని అని చెప్పేసి, మహాభారత గాథను దేవలోకంలో వినిపించండి, దీని యొక్క ఔన్నత్యాన్ని అని చెప్పేసి అలా నారద మహర్షికి చెప్పడం అనేది జరిగింది అని చెప్పేసి అన్నాం. అలా నారద మహర్షి ఇక్కడ దేవలోకంలో వినిపించినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా మరి వేద వ్యాసుడు వేదాలన్నీ ఒకే దీంట్లో ఉంటే బ్రహ్మ యొక్క ఆదేశం మేరకు బ్రహ్మదేవుని యొక్క ఆదేశం మేరకు 4 వేదాలుగా చేసినటువంటి ఘనత కూడా వేద వ్యాసుడిది అని చెప్పేసి అన్నాం. మరి ఇందులో పాత్రలు ఏమున్నాయని చూడాలి. ఇది ఒక మహాభారతం ఫ్యామిలీ ట్రీ అని చెప్పేసి అంటున్నాం. ఫస్ట్ మనకు ఈ కురువంశంలో మరి చూసినట్లయితే శాంతన మహారాజు, శాంతనుడు అని చెప్పేసి అన్నాం. ఇలా తర్వాత వచ్చినవాడు, భరతుని తర్వాత వచ్చినవాడు అని చెప్పేసి అని అన్నాం. గొప్పగా పరిపాలన చేసిన రాజు శాంతనుడు. ఈ శాంతనుడు అనే రాజు పరిపాలన చేశాడు. ఈ శాంతనుడు పరిపాలన చేసినప్పుడు ఒకసారి గంగా నది ఒడ్డునకు వెళ్ళినప్పుడు ఈ గంగా మాత, ఈ గంగా నది ఒక స్త్రీ రూపంలో కనిపించడం అనేది జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ శాంతనుడు ఈ గంగాదేవిని వివాహం ఆడటం అనేది జరిగింది అని చెప్పేసి అన్నాం. గంగాదేవిని వివాహం ఆడాడు. అయితే గంగాదేవి ఏమనింది? సో మహారాజా, నిన్ను వివాహం చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు, కానీ నాకేనాడు నువ్వు ఏది అడ్డు చెప్పకూడదు. అలా అడ్డు చెప్పినట్లయితే నేను ఆ రోజే నిన్ను విడిచి వెళ్ళిపోతానని చెప్పేసి అలా మాట తీసుకొని వివాహం ఆడింది గంగాదేవి. గంగాదేవి శాంతనుల యొక్క కుమారుడు ఈ భీష్మ అని అన్నాం. ఈ భీష్మాచార్యుడు మాత్రమే కనిపిస్తాడు. ఎవరికి? గంగా శాంతన కుమారులు జన్మించారు. వీళ్ళని అష్టవసులు అని అన్నారు. ఎవరిని? అష్టవసులు. వీళ్ళు శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు అని చెప్పేసి అన్నాం. అది ఆదిపర్వం చెప్పేటప్పుడు చెప్తాం. ఇలా అష్టవసులు, ఈ అష్టవసులు శాపగ్రస్తులు. అందువల్ల ఏం కోరుకున్నారంటే ఈ గంగాదేవి కడుపున పుట్టి అలా తొందరగా శాప విమోచన కావాలని. ఈమె ఎందుకు ఏం మాట తీసుకుంది? నేను ఏం చేసినా కూడా మీరేమనను అంటే మిమ్మల్ని వివాహం ఆడతాను మహారాజా అని చెప్పేసి శాంతని వద్ద మాట తీసుకుంది. మొదటి వాడు పుట్టాడు, తీసుకెళ్లి నదిలో వేసింది. గంగా నదిలో పడేసింది. రెండో వాడు పుట్టాడు, పడేసింది. ఏమంటాడు? మాట ఏది నాకు అడగకూడదు, నేను ఏం చెప్పినా అడగకూడదు అని చెప్పేసి మాట తీసుకుంది ఈ గంగాదేవి. అందువల్ల ఇతడు ఏం చేసినా కూడా, అంటే ఈమె ఏం చేసినప్పటికీ కూడా శాంతనుడు ప్రశ్నించలేకపోయాడు. ఇలా 7 మందిని పడేసింది గంగాదేవి. ఎంతమందిని? 7 మందిని పడేసింది. ఇక పుట్టిన వాళ్ళంతా ఇలా పోతుంటే నా రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేయాలి, ఏం చేయాలి అని ఆలోచనలో పడినవాడు శాంతనుడు. ఇటువంటి సందర్భంలో 8వ వాడిని నువ్వు అలా నదిలో వేయడానికి నేనేమాత్రం అంగీకరించను, నువ్వేమైనా అనుకో అని చెప్పేసి అలా చెప్పడం అనేది జరిగింది. ఎవరితో? సోదరి గంగాదేవితో అలా చెప్పాడు. అప్పుడు ఆమె నాకు అడ్డు చెప్తే నేనేమని అన్నాను? వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాను. అలా ఇదో నీ కుమారుని భీష్ముడు, నువ్వు అడ్డు చెప్పావు కాబట్టి ఇతను ఇలాగే ఉంచుతున్నాను, కానీ కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకొని పంపిస్తానని చెప్పేసి అలా మరి వెళ్ళిపోయింది. అలా అష్టవసులలో మిగిలిన వాడు ఎవరంటే భీష్ముడు,